సూర్యాపేట జిల్లాను మాత్రము రెడ్ అలర్ట్ గా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే నిన్న మాత్రం జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురిసిన నేపథ్యంలో మాత్రం రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. అదే విధంగా మనం చూస్తున్నాము. రెడ్ అలర్ట్ ప్రకటించిన తర్వాత మాత్రము పెద్ద ఎత్తున మాత్రము వరదలు రావడంతో మాత్రము జిల్లా కలెక్టర్ గారు ఎమ్మట స్పందించడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా మాత్రము అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన ఆఫీసులు ఏదైతే ఉందో ఆఫీస్ సంబంధించినటువంటి అధికారులను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ప్రతి ఒక్క మండలానికి ఒక అధికారిని కూడా పంపించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి ఎస్ఐ కావచ్చు, లేకపోతే ఎంఆర్ఓ కావచ్చు, ఎంపీడీఓతో పాటు ఇతర సిబ్బందితో పాటు ఈ అధికారులు కూడా పోయి ఎప్పటికప్పుడు పరిశీలించడం జరిగింది. ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా చూసుకోవడం జరిగింది. ఎందుకంటే ఒకవేళ ప్రాణనష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్న తరుణంలో మాత్రం ఎక్కడికెక్కడ మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు మనం చూస్తున్నాం, ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో మేలచెరువు, తర్వాత మోతే, ఆత్మకూరు మండలంలో పెద్ద ఎత్తున భారీ వర్షాలు రావడంతో మాత్రము అక్కడ వాగులు పొంగి పొర్లాయని చెప్పవచ్చు. ముఖ్యంగా మనం చూస్తున్నాము, మేలచెరువులో ఉన్నటువంటి మఠంపల్లి దగ్గర ఉన్నటువంటి కప్పల వాగు కూడా ఇప్పటికి కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. అక్కడ ప్రవహిస్తున్న నేపథ్యంలో చెరువు గండి పెట్టినట్టు కూడా తెలుస్తుంది. అంతేకాదు మనం చూస్తున్నాము, మోతే మండలంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు కోట సిరికొండ, ఇటు మోతకు సంబంధించినటువంటి రహదారి ఏదైతే ఉందో రహదారి కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా రాకపోకలకు అంతరాయం జరుగుతుంది. అంతేకాదు మనం చూస్తున్నాము, మద్రాల సూర్యాపేట రహదారి ఏదైతే ఉందో నిత్యం వందలాది వాహనాలు నడుస్తున్నటువంటి ఈ రహదారి గుణసింగారం వద్ద కూడా పెద్ద ఎత్తున నీళ్లు రావడంతో మాత్రం అక్కడ కూడా బస్సులు నిలిపేయడం జరిగింది. అక్కడ కూడా పోలీసులు అప్రమత్తం కావడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అంతేగా మనం చూస్తున్నాము, నల్గొండ సూర్యాపేట సంబంధించినటువంటి విషయానికి వస్తే ఇక్కడ భీమవరం సూర్యాపేట రహదారి ఉంది. అక్కడ కూడా భీమవరం వద్ద కూడా పెద్ద ఎత్తున వరద వస్తున్న నేపథ్యంలో మాత్రం అక్కడ కూడా పోలీసులు అప్రమత్తం అయ్యడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. అంతేకాదు మనం చూస్తున్నాము, కోదాడ విషయానికి వస్తే మాత్రం పెద్ద ఎత్తున కూడా అక్కడ పెద్ద చెరువు ఏదైతే ఉందో పెద్ద చెరువు మొత్తం పొంగి పొరలతో మాత్రం అక్కడ శ్రీరామనారాయణ కాలనీ కావచ్చు, లేకపోతే సబృష్ణ కాలనీ కావచ్చు, మిగతా పక్కన ఉన్న కాలనీలో కూడా నీళ్లు పోవడంతో అక్కడ ఇల్లు వల్ల మొత్తం కూడా వరదమయమైంది. ఎప్పటికప్పుడు మాత్రం జిల్లా కలెక్టర్ గారు మాత్రం సమీక్షిస్తున్నాడు. నిన్న మనం చూస్తున్నాము, మడంపల్లిలో కూడా మొత్తం జిల్లా కలెక్టర్ గారు స్వయంగా పర్యవేక్షణ చేయడం జరిగింది. అక్కడ స్వయంగా పోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా అధికారులతో వివరించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా వేరే చేసుకోవడం జరిగింది. అంతేకాదు ఇలా భారీ వర్షం ఉన్న నేపథ్యంలో మాత్రము ఇక్కడ సూర్యాపేట జిల్లాలో మాత్రం మొత్తం స్కూళ్ళకు కూడా కలెక్టర్ గారు స్కూళ్ళకు సెలవు పెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు మాత్రం వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే వాతావరణ శాఖ చెప్తుంది, రాగల 72 గంటల్లో కూడా వాతావరణంలో మార్పులు వస్తాయి. పెద్ద ఎత్తున భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళంతా అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతేనే బయటకు వెళ్ళాలి తప్ప అనవసరంగా బయటకు వెళ్ళవద్దు. ఎందుకంటే భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరిగే అవకాశాలు ఉంది. అంతేకాదు ముఖ్యంగా మనం చూస్తున్నాము, పోలీస్ వ్యవస్థ కూడా అంతే పటిష్టంగా పనిచేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే సూర్యాపేట జిల్లా ఎస్పీ గారు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మొత్తం పోలీసులు కూడా వాళ్ళందరూ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. మనం చూస్తున్నాం, నిన్న సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి మూసి బ్యాక్ కూడా పోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే చుట్టుపక్కల రైతులు కూడా వాళ్ళందరూ ఆర్డర్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే మూసి బ్యాక్ నీకుండలా ఉంది. కొన్ని గేట్లు కూడా తీయడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా గేట్ల వాటర్ బయటకు వెళ్తుంది. ఆ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ కావచ్చు, సూర్యాపేట జిల్లా ఎస్పీ కూడా ఎత్తున్న ప్రజలకు, ఎందుకంటే భారీ వర్షం వచ్చిన నేపథ్యంలో మాత్రం ఎవరు రోడ్ల మీదకి వెళ్ళొద్దు. ఒకవేళ అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్తే మాత్రం ప్రమాదకరంగా చెప్తున్నారు. అంతేకాదు కరెంటు స్తంభాలను కావచ్చు, లేకపోతే పడబడ్డ ఇళ్లలో కూడా ఉండొద్దు. ఖచ్చితంగా మాత్రం సురక్షితంగా ఉండాలని చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా సూర్యాపేట జిల్లాలో మాత్రం ప్రస్తుతానికి ఈ రోజు వాతావరణం ప్రశాంతంగా ఉంది. రాగల 24 గంటల్లో మాత్రం భారీ వర్షాలు పడే నేపథ్యంలో మాత్రం ప్రజలందరూ అప్రమత్తం ఉండాలని కూడా మనం కూడా కోరుకుంటున్నాం.